మీకొక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఇది బ్యాచిలర్స్‌కైతే ఇంకా ఈజీ అనమాట. చాలా బావుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీ. ఇంకా అలాగే ఆ రోజు మేము లెమన్ రైస్ చేసుకుంటున్నాము. సో, లెమన్ రైస్ కూడా చేసి చూపిచ్చాననమాట. మేము చేసుకునే స్టైల్. ఒక్కొక్కసారి ఒక్కోలా చేసుకుంటాము. ఇంట్లో ఉండే సిట్యుయేషన్ బట్టి, వర్క్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటదనమాట. సో, ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసుకుంటున్నామనమాట. పల్లీలు కొంచెం వేగడానికి టైం పడతది గదా! సో, అందుకే ఫస్ట్ పల్లీలు వేశాను. సో, పల్లీలు వేసిన తర్వాత ఇంకా మిగతా పోపు దినుసులన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకోవాలనమాట. లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటాయి. అవన్నీ మిగతావన్నీ త్వరగా వేగుతాయి కదా! సో, టేస్ట్ ఉండదు. ఇది పచ్చి పచ్చిగా ఉంటే తినడానికి మనకి నచ్చదనమాట. అంత క్రంచీగా ఉండవనమాట పల్లీలు. సో, ఫస్ట్ ఇవి వేపుకోవాలి. సో, నేనొక్కదాన్ని ఉన్నప్పుడు రికార్డ్ చేయాలంటే అసలవ్వట్లేదు. సో, అందుకే అమ్ముందని చెప్పేసి ఇక్కడ నేను ట్రై చేశాను వీడియో తీసుకోవడానికి. మా అమ్మ చాలా చేస్తది. కొన్ని పచ్చళ్ళు, కొన్ని రెసిపీస్ నాకు చాలా ఫేవరెట్. సో, అందులో నేను చూపించబోయే నెక్స్ట్ ఆహ్, రెసిపీ అనేది చాలా ఇష్టమనమాట. సో, అందుకనేసి వీడియో షూట్ చేశాను. మీకు కూడా అది షేర్ చేసుకుందామనేసి. సో, ఇక్కడ లెమన్ రైస్‌కి కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇంక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాననమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాసేపు సిమ్‌లో పెట్టుకోవాలి. ఇవి లేదంటే త్వరగా మాడిపోతాయి గదా! సో, అందుకనేసి ఇంకా ఫ్లేమ్ తగ్గిచ్చేసాను. సిమ్‌లో పెట్టేసాను. ఇవి అన్నీ వేగిన తర్వాత ఇంకా పసుపు, ఉప్పు మనకి తగినంత వేసుకోవాలి. మనం కలుపుకునే రైస్‌ని బట్టి ఇంకా పసుపు, ఉప్పు డిపెండ్ అయి ఉంటుంది. సో, మేమొచ్చేసి మా ఇద్దరి వరకే అనమాట. నాకు, అమ్మకి ఆ రోజు ఎవరు లేరు ఇంట్లో. సో, అందుకనేసి మా ఇద్దరి వరకే అని చెప్పేసి తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాము. మనకు పర్సన్స్ పెరిగే కొద్దీ క్వాంటిటీ అన్నీ పెంచుకోవాలి. సో, ఇక్కడ ఇద్దరి వరకే కదా! అందుకే ఇలా చిన్న కడాయి పెట్టాను నేను. ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే గనక చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్లేమ్ ఉన్నప్పుడు కాదు, అంతా అన్నీ వేగిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసేసి వదిలేసేయండి. ఇంకా చల్లారిన తర్వాత అన్నం వేసి కలుపుకోండి. అసలు చేదు అనేది ఏమీ ఉండదు. నేను చాలా మటుకు ఇలానే చేస్తాను. సో, చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది వేడి దాంట్లోకి వేస్తే చేదవుతుంది అంటారు కానీ అస్సలు చేదవ్వదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా వస్తుంది. ఇంకా నేనిలా వేసేసిన తర్వాత ఇంక అన్నం చల్లార్చాననమాట. ఇంక అన్నం చల్లారిన తర్వాత ఇంక అవి వేసి కలుపుకుంటున్నాను. లెమన్ రైస్ ఆ రోజైతే చాలా వచ్చింది. ఓన్లీ హాఫ్ లెమన్ మాత్రమే పిండామనమాట. పెద్ద లెమన్స్. సో, చాలా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు లెమన్ రైస్ ఇవి ఎక్కువ చేయను. చాలా రేర్‌గా మంత్లీ వన్స్ అలా చేస్తాను. సో, చాలా కుదిరిందనమాట. ఇంకా అందులోకి మళ్ళీ చిక్కుడుకాయ ఫ్రై చేసింది. నేను ఆ రెసిపీ తీయలేదు. సో, ఇదొచ్చేసి కంది పచ్చడి. కంది బేడలతో చేసుకుంటాము. చాలా బావుంటుంది. సో, ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంగా కంది బేడలు అదే మెయిన్ ఇంగ్రీడియెంట్ కదా! సో, ఇంకా కారం కోసము ఎండుమిర్చి అనమాట. సో, ఇంకా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మా అమ్మ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తది. నాకు చేతి మీద నుంచే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. సో, అమ్మ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తది. సో, చూడండి ఎంత తక్కువ ఆయిల్ వేసిందో. సో, ఒక ఎండుమిర్చి తప్ప మిగిలినవన్నీ వేసి రోస్ట్ చేసుకోవాలనమాట. ఇవన్నీ రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా! అందుకే ఫస్ట్ ఎండుమిర్చి వేయకూడదు. లేదంటే మాడిపోతుంది కదా! ఇవన్నీ వేగే లోపల అది మాడిపోతుంది. సో, కొంచెం మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసామనమాట. ఎండుమిర్చి కూడా వేసి అన్నీ దూరగా వేయించుకోవాలనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అన్నీ వేయించుకోవాలి. ఒక మంచి స్మెల్ ఒస్తదనమాట. ఆ స్మెల్లొచ్చి, అరోమా వచ్చే వరకు కాసేపు సిమ్‌లో పెట్టే వేయించుకోవాలి. సో, చూస్తున్నారు గదా! ఇలాగా సిమ్‌లో పెట్టి వేయించుకుంటున్నామనమాట. మా అమ్మ చాలా చేస్తది. నోరు బాగలేనప్పుడు, మనకి ఏమి తినాలనిపినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే ఉంటుందిరా చారీ అసలు మామూలుగా ఉండదు. నాకైతే చాలా ఇష్టమనమాట. ఇలాంటి పచ్చళ్ళు బావుంటాయి. సో, ఇంకా ఎక్కువ స్పైసీగా లేకుండా తక్కువ స్పైసీగానే చేసుకున్నాము. ఇంకా మా చిన్నోడికి గూడా నేర్పిస్తున్నాననమాట. ఇట్లా పచ్చళ్ళు అవి తినడం అలవాటు చేస్తున్నాను. సో, ఇంకా అవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలనమాట. ఫస్ట్ ఇవన్నీ వేసి వేయించినవన్నీ వేసి మిక్సీకి వేయాలి. మనకి ఇంగ దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలనమాట. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇంకా అలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు యాడ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ ఒక 2 సెకండ్స్ అలా తిప్పేసి, ఆపేసి చింతపండు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
సో, అలా తిప్పేసుకుంటే ఇంకా అయిపోతదనమాట. అంతే. ఇంకా చాలా అంటే చాలా బావుంటది రెసిపీ. ట్రై చేయండి. మీకు ఆనియన్ తినాలనుకుంటే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా కట్ చేసుకొని వితౌట్ ఆనియన్ అయినా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.